నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత పదవులు చేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి హిందూ ధర్మం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, సో 20 కోట్ల కల్తీ లడ్డులను 100 కోట్ల మంది జనాలకు ఏ విధంగా తినిపించారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కరు వచ్చి నోరు తెరుస్తా ఉన్నారు. నిన్న నేషనల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీనికి సంబంధించి దేశం మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పని ఏదైతే ఉందో, సింథటిక్ నెయ్యే లేనటువంటి నెయ్యి, ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీల నుంచి, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి కెమికల్ తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నాడో నేషనల్ వైడ్ నిన్న ఒక వార్త అయితే కనుక రిపబ్లిక్ ఛానల్లో రావడంతో ఒక్కసారిగా బగ్గుమంది హిందువులైతే కనుక ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అరే, మనము 2019 నుంచి 24 వరకు మనము తిరుమలకి వెళ్ళి మనం తిన్నటువంటి లడ్డు ఏదైతే ఉందో అది రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డా అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిన్న నోరు తెరిచారు. ఆయనైతే ఇంకా సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. శ్రీవారికి కూడా తినిపించారు అని చెప్పారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. చెడు పదార్థాలు కలిపి స్వామివారికి తినిపించారు. సరే, తినిపిస్తే తినిపించారు, కానీ తప్పు జరిగిపోయింది, వచ్చి క్షమాపణలు అడగాల్సింది పోయి ఏదో మాకు తెలియకుండా జరిగిపోయింది, అక్కడ అధికారులు ఏదో చేశారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చైర్మనో ఈఓనో చేశారని చెప్పి క్షమాపణలు కోరవలసింది పోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అసలు తప్పే జరగలేదని బొంకడం శోచనీయం. తప్పు చేసిన వారిలో చిత్తశుద్ధి కనిపించలేదు. తప్పు చేసిన వారిలో చిత్తశుద్ధి ఎప్పుడు కనపడుతుంది? నీకు నిజంగా హిందువుల దేవుళ్ళ మీద భక్తి ఉంటే, హిందూ దేవాలయాల మీద వాళ్ళకు ఆ పవిత్రత మీద వాళ్ళకు అవగాహన ఉంటే, ఆ సాంప్రదాయాలను కాపాడాలనేటువంటి ఉద్దేశం ఉంటే, ఆ దేవుళ్ళ మీద భక్తి ఉంటే, నిజంగా భక్తి ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు కదా. సో వాళ్ళు మొక్కరు కాబట్టి, వాళ్ళ దేవుడు కాదు కాబట్టి ఎక్కడ ఎవరు ఏమైపోతే ఏముంది, మన దేవుడికి జరగలేదు కదా, మనం మొక్కేటువంటి చర్చిలో కల్తీ జరగలేదు కదా అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము? మన దేవుడు కాదు కదా, మన ప్రార్థనా మందిరం కాదు కదా, ఎవరిదో హిందువులది, ఏదో ప్రసాదము, ఏదో హుండి, ఏదో ఇదని చెప్పి కేవలము అవగాహన రాహిత్యంగా మాట్లాడేటువంటి హిందువుల సాంప్రదాయాల మీద కానీ, హిందువుల దేవుళ్ళ మీద కానీ, హిందువుల మనోభావాల మీద కానీ కనీస గౌరవం కూడా లేనటువంటి వాళ్ళు పరిపాలన చేస్తే ఈ విధంగానే ఏడుస్తుంది సిస్టము. వాళ్ళదేం పోయింది? వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ సాంప్రదాయం కాదు, వాళ్ళ ప్రసాదం కాదు, కాబట్టి ఎవడిదో కల్తీ అయితే మనకెందుకు అనేటువంటి ధోరణిలో ఉంది వాళ్ళది. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిపై టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, మనమందరం అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారు చెడు పదార్థాలు కలిపి స్వామికి కూడా తినిపించారు. అంటే ఇప్పుడు వాళ్ళు కొనిండేది ఒకే నెయ్యే. సో స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదాల్లోనూ అదే నెయ్యి వాడారు, నరేంద్ర మోడీ గారు తిన్నటువంటి ఆ ప్రసాదాల్లోనూ అదే నెయ్యి వాడింటారు, అదేవిధంగా మన సాధారణ భక్తులకు చేసినటువంటిది కూడా అదే నెయ్యి వాడింటారు. ప్రత్యేకంగా నెయ్యి ఏం కొనలేదు కదా. సో మొత్తానికి కల్తీ నెయ్యితోనే మొత్తం ప్రసాదాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లడ్డూలు కావచ్చు తయారు చేసి ఉంటారని ఆయనైతే చెప్పడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చూడండి ఆయన ఎంత అవగాహన రాహిత్యంగా ఉంటారో, ఆయనకు ప్రసాదానికి తీర్థానికి కూడా తేడా తెలియదు. నిన్న ప్రసాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రసాదాన్ని ఇట్లా తీసుకొని ఇట్లా కళ్ళు కద్దుకొని ఇట్లా తీసుకుంటారంట. సార్, ప్రసాదానికి తీర్థానికి తేడా తెలుసుకోండి సార్. ఫస్ట్ ఇలాంటి ప్రసాదానికి తీర్థానికి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఇలా కల్తీ జరగకుండా ఇంకేం జరుగుతుంది? శుక్రవారం ఆయన హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న కొంతమంది అధిక ధనం సంపాదించాలన్న ఆశతో అక్రమాలకు ఒడిగట్టి స్వామివారికి చెడు పదార్థాలు కలిపిన ప్రసాదాన్ని నివేదించడం మహాపాపమని తెలిపారు. అలాంటి వారు అసలు తప్పే జరగలేదని మాట్లాడడం శోచనీయమన్నారు. తమ తప్పులు తెలుసుకున్న ఒక అధికారి పోలీసులకు ఓ స్టేట్మెంట్ ఇచ్చి అక్రమంగా తాను పొందిన నగదును తిరిగి పోలీసులకు అప్పగించారన్నారు. అయితే ప్రసాదాన్ని కల్తీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొందరిలో మాత్రం చిత్తశుద్ధి కనిపించదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ మతం కాదు, వాళ్ళ ప్రార్థనా మందిరం కాదు కాబట్టి కనిపించదు. సార్, శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేసినా శిక్షలు పడవనే రీతిలో మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. టీటీడీలో రోజు
రోజు 13,000 నుంచి 18,000 కిలోల నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి ప్రసాదాన్ని అపురూపంగా భావిస్తారు. దేశంలో ఎక్కడ స్వామి గురించి మాట్లాడినా ప్రసాదం గురించి చెబుతారు. సో ఒక లడ్డు ఇస్తే మొత్తం లడ్డు కూడా తినేము, దాన్ని మన కుటుంబ సభ్యులకు, మన బంధుమిత్రులకు, మన స్నేహితులకు పంచుతాము. అలా కళ్ళకు అద్దుకొని తింటాము, ఇలా తాగము, తింటాము. కాబట్టి సో అలాంటి ప్రసాదం కల్తీ జరిగితే కనీసం శోచనీయంగా కూడా లేకుండా, కనీసం ఖండించకుండా, కనీసం క్షమాపణలు కూడా కోరకుండా బరి తెగించారని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్లకు వాళ్ళ గుడి కాదు కాబట్టి, వాళ్ళ దేవుడు కాదు కాబట్టి, వాళ్ళ ఆచారం కాదు కాబట్టి, వాళ్ళ సాంప్రదాయం కాదు కాబట్టి, వాళ్లకు మన దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు కాబట్టి ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటివన్నీ కంటిన్యూ కూడా అవుతాయి. అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులైనప్పుడు, అలాంటి వాళ్ళే అధికారంలోకి వచ్చినప్పుడు, అలాంటి వాళ్ళే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. మళ్ళా వీళ్ళకి అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఘోరంగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్పడం లేదు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తనను బట్టి అదే అర్థమవుతుంది జనాలకు కూడా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.